ఈ సమ్మర్ లో సరైనడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో బన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర వీరంగం ఆడేశాడు. యావరేజ్ స్టాక్ తో స్టార్ట్ అయిన సరైనడు ఏకంగా 100 కోట్ల గ్రాస్ వసూలు దక్కించుకుని బన్నీ కెరీర్లోనే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ గా రికార్డుకెక్కింది. సరైనడు తర్వాత బన్నీ మార్కెట్ బాగా పెరిగిపోయింది. వరుసగా క్లాస్ సినిమాలు చేస్తూ వచ్చిన బన్నీ సరైనడు మాస్ హీరోగా కూడా ప్రూవ్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే సరైనడు తర్వాత బన్నీ ఏ డైరెక్టర్ తో పనిచేస్తాడు అనే దానిపై ఇప్పటివరకు సరైన క్లారిటీ రాలేదు. సరైనడు తర్వాత ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ లో ఓ దిబాసా చిత్రంలో నటిస్తాడన్న వార్తలు వచ్చాయి. అయితే 24 లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో హిట్ కొట్టిన విక్రమ్ కుమార్ పేరు కూడా లైన్ లోకి వచ్చింది. విక్రమ్ కుమార్ నితిన్ తో ఫిక్స్ అవడంతో బన్నీ లింగుస్వామితో చేయడం కన్ఫర్మ్ అన్న టాక్ వచ్చింది. ఆల్మోస్ట్ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అన్న నిర్ణయానికి టాలీవుడ్ జనాలు వచ్చేశారు. ఈ సినిమాను లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నట్లు సంగీత్ దర్శకుడిగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ను ఎంపిక చేశారనే గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఫిల్మ్ నగర్ లో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బన్నీ లింగుస్వామికి హ్యాండ్ ఇచ్చి మరో డైరెక్టర్ కు షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ లాంటి హిట్ సినిమా తర్వాత రామయ్య వస్తావయ్యతో అడ్రస్ లేకుండా పోయాడు డైరెక్టర్ హరీష్ శంకర్. రీసెంట్ గా హరీష్ శంకర్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. సుబ్రహ్మణ్యం తర్వాత హరీష్ బన్నీతో సినిమా చేసేందుకు 4-5 కథలు వినిపించగా ఎట్టకేలకు హరీష్ చెప్పిన ఒక కథకు బన్నీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి మిగిలిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయని తెలుస్తోంది. మనకి ఎవడన్నా సాయం చేస్తే మన వాళ్ళ లైఫ్తో వ్యవసాయం చేస్తాం.